నేర్చుకుని ప్రజెంట్ అంటే ప్రస్తుతం మరియు ఫ్యూచర్ భవిష్యత్తులో దాని నిమిత్తం మన ఆచరణ ఉండాలి, దాన్ని ఫాలో చేయాలి, దాన్ని అనుసరించాలి. దీన్ని ఇబ్రత్ అంటారు, గుణపాఠం నేర్చుకోవటం అంటారు. దాదాపుగా దివ్య ఖురాన్ గ్రంథంలో మనం స్టోరీస్ గాథలు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే లెక్క పెడితే అప్రాక్సిమేట్లీ 55 స్టోరీస్ ఉన్నాయి. దివ్య ఖురాన్ గ్రంథంలో 55 స్టోరీస్ ఉన్నాయి, 55 గాథలు ఉన్నాయి. ప్రతి గాథలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి కథలో ప్రతి స్టోరీలో ఏదో ఒక గుణపాఠం, నసీహత్, ఇబ్రత్ అని పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదర మహాశయులారా, ఈ 55 స్టోరీలు నాకు ఇవ్వబడిన 25 మినిట్స్ లో చెప్పాలంటే టైం సరిపోదు. నేను కొన్ని విషయాలు, కొన్ని స్టోరీస్ షార్ట్ కట్ గా ఆ స్టోరీ నుండి మనకి ఏం గుణపాఠం దక్కుతుంది, అది తర్వాత ఏ విధంగా ఖురాన్ పారాయణం చేయాలి, ఖురాన్ పారాయణం చేసేటప్పుడు, తిలావత్ చేసేటప్పుడు ఏ విధంగా మనం శ్రద్ధ పెట్టాలి, ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది దాని గురించి కొద్ది సమయంలో నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాఫిట్స్ లైఫ్ స్టోరీ అంటే ప్రవక్తల గాథలు మనకి ఒక రోల్ మోడల్ లాంటిది మాట. అంటే మనం ఫాలో చేయాలి. మన పూర్వీకులు, సత్కార్యం చేసేవారు, ప్రవక్తలు, సలఫే సాలిహీన్, వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గాథలు ఖురాన్ లో ఏదైతే స్టోరీస్ చెప్పబడినదో అవి మనకు రోల్ మోడల్ కింద మన లైఫ్ మనం ఎలా ఉండాలి, ఎలా గడపాలి, మన జీవన మనుగడ, లైఫ్ స్టైల్, జీవన వ్యవహారం, జీవన శైలి ఎలా ఉండాలనేది ఆ గుణపాఠం మనకి ఈ స్టోరీస్ నేర్పిస్తుంది అనమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో దాదాపుగా 55 స్టోరీస్ ఎందుకు పెట్టి ఉన్నాడంటే దాని ద్వారా మనం గుణపాఠం నేర్చుకుని దాన్ని అనుసరిస్తూ జీవితం గడపాలని ఆ ఉద్దేశంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గాథలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూరా స్వాదులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. కితాబున్ అన్జల్నాహు ఇలైక ముబారక్ లియద్దబ్బరు ఆయాతిహి వలియతదక్కర ఉలుల్ అల్బాబ్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఎంతో శుభవంతమైన ఈ దివ్య గ్రంథాన్ని, ఖురాన్ మజీద్ను మీపై అవతరింప చేశాము, నాజిల్ చేశాము. ప్రజల దీని ఆయతుల నిమిత్తం, ఏదైతే వాక్యాలు ఉన్నాయో ఖురాన్ లో ఈ ఆయతుల నిమిత్తం యోచించాలని, ఆలోచన పెట్టాలని, శ్రద్ధ చూపాలని, మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధన అంటే గుణపాఠం గ్రహించాలని దీని నిమిత్తం నేను ఖురాన్ని అవతరింపజేశాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తెలియపరుస్తున్నారు. వలియతదక్కర ఉలుల్ అల్బాబ్, ఇందులో గుణపాఠం ఉంది. ఎవరి కోసం? ఎవరైతే ఆలోచిస్తారు, ఎవరైతే ప్రతి ఆయతుల నిమిత్తం కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫోకస్ చెయ్యాలి. తదబ్బుర్ అంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో ఏ వాక్యం చెప్పుతున్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ లో ఈ వాక్యం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దివ్య ఖురాన్ లో ఈ వాక్యం ద్వారా నా కోసం ఏం మెసేజ్ పెట్టి ఉన్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశం ఏంటి? దాని నిమిత్తం ఆలోచించాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి, స్టడీ చేయాలి, పరిశీలన చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్ ద్వారా సందేశం ఏమిస్తున్నాడు? నా నిమిత్తం సందేశం ఏముంది? ప్రజల నిమిత్తం, మానవుల నిమిత్తం అందులో ఏం మెసేజ్ ఉంది? ఖురాన్ అంటే మెసేజ్ ఫర్ మ్యాన్ కైండ్ అంటాం, మానవుల కోసం. జీవన శైలి ఇది లైఫ్ సైన్స్, జీవన వ్యవహారం నేర్పిస్తుంది, జీవన విధానం నేర్పిస్తుంది దివ్య ఖురాన్ గ్రంథం. స్టెప్ బై స్టెప్ మనం ఎలా అడుగు పెట్టాలి, మన జీవన వ్యవహారం ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని ఖురాన్ మనకి మనందరికీ తెలియపరుస్తుంది. అందుకే ప్రతి ఆయత్లో తదబ్బుర్ చేయాలి, ఫిక్ర్ చేయాలి, తఫక్కుర్, కాన్సన్ట్రేషన్, దాని నిమిత్తం అవగాహన పెంచుకోవాలి.
సోదర మహర్షులారా, అయితే ఖురాన్ పారాయణం మనం ఎలా చేయాలంటే గౌరు, తదబ్బుర్, తఫ్కీర్, తఫక్కుర్, కాన్సన్ట్రేషన్, పరిశీలన నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్ ద్వారా ఏం గుణపాఠం నేర్పిస్తున్నాడు, మెసేజ్ ఏంటి, అల్లాహ్ నాతో ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు, దాని నిమిత్తం నేను ఏ విధంగా విధేయత చూపాలి, ఆ ఉద్దేశంతో మనము దివ్య ఖురాన్ గ్రంథాన్ని ఖురాన్ పారాయణం చేయాలి, తిలావత్ చేస్తూ ఉండాలి. తర్వాత రెండో విషయం ఏమిటంటే, ఏదైతే కథ మనం చదువుతామో, ఏ స్టోరీ అయితే మనము రీడ్ చేస్తామో, ఆ స్టోరీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, రీజన్ ఏంటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ స్టోరీ యొక్క కాంటెక్స్ట్ ఏం పెట్టాడు, దీని వెనకాల రీజన్ ఏమున్నాయి, దీని వెనకాల అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ స్టోరీని నా జీవితంలో నేను పెట్టుకుని చూస్తే నాకు ఎలాంటి గుణపాఠం నేర్చుకుంటాను, నాకు ఏంటి లాభం, ఉపయోగం ఏంటి అని ఆలోచించుకుంటూ మనం ఖురాన్ పారాయణం చేయాలి. ఉదాహరణకు ఆదం అలైహిస్సలాం యొక్క కథ మనందరికీ తెలుసు. ఫాజల్లహుమ షైతాను అన్హా ఫఅఖ్రజహుమా మిమ్మా కానా ఫీహ్ వఖుల్నా ఇహ్బితూ బఅదుకుం లిబఅదిన్ అదువ్వున్ ఫలకుం ఫిల్ అర్ది ముస్తఖర్రున్ వమతాఉన్ ఇలా హీన్ ఫతలఖా ఆదము మిన్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీమ్. శైతాన్ యొక్క మాయాజాలంలో పడిపోయి ఆదం అలైహిస్సలాం పొరపాటు చేశారు, తప్పు చేసేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా పనిచేసేశారు. ఆ చెట్టు వద్దకు వెళ్ళకండి అంటే ఆ చెట్టు దరిదాపుల సమీపంలో వెళ్ళిపోయారు. శైతాన్ మాట విన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే మీరు జన్నత్లో ప్రవేశించటానికి, జన్నత్లో నివసించటానికి ఇంకా అవకాశం లేదు, మీరు భూమిలోకి వెళ్ళిపోండి అని భూమి పైన అవతరింపజేశాడు. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. గుణపాఠం ఏంటి, మెసేజ్ ఏంటి, మెసేజ్ ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆయతులకు వ్యతిరేకంగా మనం జీవితం గడిపితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించి ఉన్న అనుగ్రహాన్ని కూడా వెనక్కి తీసుకుంటాడు. సుబ్హానల్లాహ్. ఆదం అలైహిస్సలాం గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆదం హవ్వ అలైహిస్సలాం గొప్ప అనుగ్రహం ప్రసాదించాడు. జన్నత్ ప్రసాదించిన తర్వాత శైతాన్ మాట విన్నారని, శైతాన్ యొక్క మాయజాలంలో పడిపోయారని, అల్లాహ్ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నారని ఆ జన్నత్ లేకుండా చేసేసాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత భూమిని ప్రసాదించాడు, మీరు వెళ్ళండి, భూమిలో వెళ్ళండి, భూమిలో విస్తరించండి అన్నారు. చూసారా, జన్నత్ ని కోల్పోయారు. ఎంత గొప్ప అనుగ్రహం అండి. మనం అందరం అదే ప్రయత్నం చేస్తున్నాం, నాకు జన్నత్ కావాలి, స్వర్గ ప్రవేశన లభించాలి అని అనుకుంటున్నాం. ఆ స్వర్గ ప్రవేశన కల్పించిన తర్వాత ఒక తప్పు చేశారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమిపై దిగిపోండి అన్నారు, జన్నత్ నుండి గెంటేశారు. అయితే తర్వాత ఇంకో గుణపాఠం ఉంది. తర్వాత ఆయన దైవ ప్రవక్త కాబట్టి, ఆదం అలైహిస్సలాం దైవ ప్రవక్త కాబట్టి వెంటనే మళ్ళీ దైవ మార్గానికి వెళ్ళారు. అంటే ఏంటి, నిరాశ పడ్డారు. నిరాశ చెందిన తర్వాత నేను చేసింది పొరపాటు, నేను చేసింది తప్పు, అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకంగా చేశాను కదా, తౌబా చేశారు. రబ్బనా వలమ్నా అన్ఫుసనా వఇల్లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఓ అల్లాహ్, నేను స్వయంగా నా ఆత్మ పైన దౌర్జన్యం చేశాను, తప్పు చేసేసాను, పొరపాటు జరిగింది, ఓ అల్లాహ్ క్షమించు అల్లాహ్, నువ్వు క్షమించకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది అని పశ్చాత్తాపం పొందారు, తౌబా ఇస్తిగ్ఫార్ చేశారు. ఈ కథ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే రెండు గుణపాఠం. ఒకటి ఏంటంటే అల్లాహ్ ఏదైతే ప్రసాదించి ఉన్నాడో అనుగ్రహం, ఆ అనుగ్రహాన్ని నిమిత్తం నిర్లక్ష్యం చూపిస్తే, ఆ అనుగ్రహాన్ని దుర్వినియోగం చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే ఆ అనుగ్రహాన్ని లాగేసుకుంటాడు, తీసేసుకుంటాడు వెనక్కి. రెండో గుణపాఠం ఏంటంటే మనం పొరపాటు ఏదైనా చేస్తే, ఏదైనా తప్పు చేస్తే
వెంటనే అల్లా వైపు మరలాలి, అల్లా వైపు తిరిగి వెళ్ళాలి, పశ్చాత్తాపం చేసుకోవాలి, పశ్చాత్తాపం పొందాలి, తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి. ఇది ఆదం అలీస్లాం నుంచి ఒక కథ నుంచి నేర్చుకోవాల్సిన ఒక గుణపాఠం. తర్వాత ఉదాహరణకు నూహ్ అలీస్లాం. నూహ్ అలీస్లాం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మన సమాజం యొక్క జీవిత లక్ష్యం, మెయిన్ టార్గెట్ ఏంటండి? దావత్ ఇలల్లాహ్, ధర్మ ప్రచారం. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. మీరు సమాజంలోనే అతి ఉత్తమమైన సమాజం, మీరు ది బెస్ట్ కమ్యూనిటీ. అయితే ఆ బిరుదు ఇచ్చిన తర్వాత, ఆ టైటిల్ ఇచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టాడు, ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి? తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. సమాజంలో ఎక్కడైతే రుగ్మతలు వ్యాపించి ఉన్నాయో, మున్కరాత్, రుగ్మతలు, చెడు పనులు వ్యాపించి ఉన్నాయో దాన్ని తొలగించండి, నిర్మూలించండి. అదేవిధంగా ఉపకారాన్ని వ్యాపింప చేయండి, మంచి మాట చెప్పండి, హితబోధన చేస్తూ జీవితం గడపండి. మీ ఉత్తమమైన సమాజం ఎందుకంటే ప్రజల కోసం మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ది బెస్ట్ కమ్యూనిటీ, ఉత్తమమైన సమాజం అని బిరుదు ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఒక బాధ్యత ఉంది, దావత్ ఇలల్లాహ్. అయితే నూహ్ అలైహిస్సలాం యొక్క కథ నుంచి మనకి ఏం అర్థమవుతుంది? ఏం గుణపాఠం? قال رب إني دعوت قومي ليلا ونهارا فلم يزدهم دعائي إلا فرارا. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, قال రబ్బి, ఆయన అన్నారు, ఓ నా ప్రభు, ఇన్ని దఅవుతు కౌమి, నేను నా సమాజంలో ధర్మ ప్రచారం చేస్తున్నాను. నా సొసైటీలో ఎవరైతే ఉన్నారో, నా కంట్రీలో, నా ఏరియాలో ఎవరైతే ఉన్నారో అందరికీ నేను, నా దేశవాసులందరినీ నీ ధర్మం వైపునకు పిలుస్తున్నాను, ధర్మ ప్రచారం చేస్తున్నాను. ఎంత చేస్తున్నాను? లైలం వనహార, రాత్రి పగలు, ఎనీ టైం నీ ధర్మం కోసం సమయాన్ని కేటాయిస్తున్నాను. అయినప్పటికీ నా జాతి వారు ఇస్లాం స్వీకరించటం లేదు, నన్ను తిరస్కరిస్తున్నారు. 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు కాదండి, అప్రాక్సిమేట్లీ దాదాపుగా 950 years, 950 సంవత్సరాలు దావత్ పని చేశారు. 900 పైగా అన్ని సంవత్సరాలు పైగా, 900 years ప్లస్ ఆయన కేవలం దావత్ పని చేశారు, ధర్మ ప్రచారం పని చేశారు. ఎంత సహనం వహించి ఉంటారు, ఎంత ఓపికతో ఉండి ఉంటారు. ఈ కథ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, మీరు ఉత్తమమైన సమాజము, మీపై ధర్మ ప్రచారం చేయడం అనేది విధించబడినది. అయితే ఎలా చేయండి? నూహ్ అలైహిస్సలాం యొక్క సహనం వహించాలి. మనం వహిస్తున్నాం అలాగా? అన్ని సంవత్సరాలు మన అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించే సంవత్సరం చూసుకుంటే మన ఏజ్ 50, 60, 70, మహా అయితే 100 years. ఆ 100 years అనుకుంటే, ఆ 100 years లో ధర్మం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం మనం? ఆయన ఎవరు ఇస్లాం స్వీకరించకపోయినా 900 years కంటిన్యూస్లీ విత్ ప్రోగ్రెసివ్ కంటిన్యూస్, నిరంతరంగా ధర్మ ప్రచారం చేశారు, సహనం వహించారు. అలాంటి సహనాన్ని మన జీవితంలో మనం అలవాటు పరుచుకోవాలి. ఈ గుణపాఠం నూహ్ అలైహిస్సలాం యొక్క కథ నుంచి మనకి తెలుస్తుంది. సోదర మహాశిలారా, అదే విధంగా నూహ్ అలైహిస్సలాం యొక్క జీవిత చరిత్ర నుండి ఇంకో గుణపాఠం ఏంటంటే, హిదాయత్, తౌఫీక్ అనేది, హిదాయత్ యొక్క తౌఫీక్, సన్మార్గం యొక్క సౌభాగ్యం అల్లాహ్ సమక్షంలో ఉంది, అల్లాహ్ చేతిలో ఉంది. అల్లాహ్ కోరుకుంటే మీకు సౌభాగ్యం కల్పించాలనుకుంటే, తౌఫీక్ కల్పించాలనుకుంటే హిదాయత్ ప్రసాదిస్తాడు. అల్లాహ్ తౌఫీక్ ఇవ్వకపోతే సన్మార్గం లభించదు అని నూహ్ అలైహిస్సలాం యొక్క జీవిత చరిత్ర నుండి తెలుస్తుంది. 900 years ఆయన కేవలం దావత్ పని చేశారు, ధర్మ ప్రచారం చేశారు. చివరికి సొంత కుమారుడు వరద
నీటిలో మునిగిపోతూ ఉంటే, ఆ తుఫాన్ యొక్క నీటిలో, వరద నీటిలో మునిగిపోతూ ఉంటే అల్లా సుబ్హానహు వ తఆలాతో రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేస్తే, ఓ అల్లా, నా కుమారుడు బతికించల్లా, రక్షించు అల్లా అని ఆయన మునిగిపోతుంటే కుమారుడు కోసం దువా చేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు అల్లా సుబ్హానహు వ తఆలాతో. అల్లా సుబ్హానహు వ తఆలాతో మొరపెట్టుకుంటే, రిక్వెస్ట్ చేస్తే అల్లా సుబ్హానహు వ తఆలా ఏమంటారు? قال يا نوح إنه ليس من أهلك إنه عمل غير صالح. అల్లా సుబ్హానహు వ తఆలా అంటారు, ఓ నూహ్, మీరు అంటున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు కదా మీ కుమారుడు కోసం, అయితే మీ కుమారుడు మీ సంతానంలో లేడు, మీ ఫ్యామిలీ మెంబర్ కాలేడు, ఎందుకు? విశ్వాసి కాదు కదా, మోమిన్ కాదు కదా. ఇన్నహు అమలున్ గైరున్ సాలిహ్, అతను దుష్కార్యం చేసేవాడు, పాపాలు చేసేవాడు, షిర్క్ చేసేవాడు, కాబట్టి నీ సంతానంలో అతనికి చోటు లేదు, నేను అతనిని రక్షించను అని అల్లా సుబ్హానహు వ తఆలా అంట. అంటే ఏంటి? దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం యొక్క కుమారుడైనా సరే సన్మార్గం, హిదాయత్, తౌఫీక్, హిదాయత్ యొక్క సౌభాగ్యం లభించలేదు. 900 years ఆయన దావత్ పని చేశారు, సొంత కుమారుడు ఇస్లాం స్వీకరించలేదు. సుబ్హానల్లాహ్. మనము కేవలం ప్రయత్నం చేయాలి, దావత్ పని చేయడం మన బాధ్యత. సమాజంలో వ్యాపించి ఉన్న రుగ్మతలన్నీ తొలగించడం, ఖండించడం, నిర్మూలించడం మన బాధ్యత. హితబోధన చేయడం మన బాధ్యత. ప్రజలు నమ్ముతున్నారా లేదా, అమలు చేస్తున్నారా లేదా, ఇది మన బాధ్యత లేదు. మన బాధ్యత కేవలం దావత్ పని చేయడమే. వాళ్ళు ఆచరిస్తారా లేదా, అమలు చేస్తారా లేదా, ఈ తౌఫీక్, ఆ సన్మార్గం అల్లా చేతిలో ఉంది. అల్లా ఎవరైతే కోరుకుంటే అల్లా సుబ్హానహు వ తఆలా అతనికి తౌఫీక్, హిదాయత్ అనేది, హిదాయత్ యొక్క తౌఫీక్, సన్మార్గం యొక్క సౌభాగ్యం ప్రసాదిస్తాడు. అందుకే ఎల్లప్పుడు మనము ఈ దువా చేసుకుంటూ ఉండాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిదాయత్ కోసం చేసుకునేవారు. యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. అల్లాహు అక్బర్. ఎంత మంచి దువా అండి ఇది, చక్కటి దువా ఇది. సుబ్హానల్లాహ్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వల్ల నా హృదయాన్ని స్థిరత్వంగా ఉంచు, దేనిపైన? దృఢ విశ్వాసం పైన, ఈమాన్ పైన. ఎందుకంటే మనం ఏదైతే కాలంలో నివసిస్తున్నామో ఈ జనరేషన్ లో ఉపద్రవాలు వ్యాపించి ఉన్నాయి, ఫిత్నాలు ఉన్నాయి. ఈ ఉపద్రవాలు, ఫిత్నాలు వ్యాపించి ఉన్న జనరేషన్ లో మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడూ ఏ మార్గభ్రష్టత్వానికి వెళ్ళిపోతాం ఎవరికి తెలియదు. సోషల్ మీడియా చాలా దారుణంగా మనపై దారి చేస్తుంది. ఎవడు ఏ సమయంలో విశ్వాసాన్ని కోల్పోతాడో తెలియదు. ఖియామత్ చాలా సమీపంలో ఉంది, దగ్గరలో ఉంది. సోదర మహర్షులారా, అదే విధంగా మనం చూసుకుంటే అంటే ఖురాన్ లో ప్రస్తావించబడి ఉన్న గాథలు, ఏదైతే స్టోరీస్ ఉన్నాయో, కౌమె ఆద్ జాతి వారి స్టోరీ, కౌమె సమూద్ జాతి వారి స్టోరీ, ఫిరౌన్, వీళ్ళు ఎవరు? అల్లా యొక్క మాటలను తిరస్కరించారు, అహంకారం వచ్చింది వారిలో. ఆ అహం వలన అల్లా యొక్క శిక్ష వారిపై వచ్చింది. ఈ భూ ప్రపంచంలోనే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క తిరస్కరణ వల్ల అల్లా సుబ్హానహు వ తఆలా వారిపైన దైవ శిక్ష వహించాడు. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవిత చరిత్ర అసలు చెప్పాలంటే ఈ అరగంటలో కాదు, గంటలో ఒక్కొక్కరికి చెప్పిన సమయం సరిపోదు, కానీ షార్ట్ కట్ లో చెప్పాలి. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవిత చరిత్ర నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, దృఢమైన విశ్వాసం, తవక్కుల్ అలల్లాహ్, అల్లాహ్ పైన దృఢ నమ్మకం. క్లిష్టమైన సమయంలో, సమస్యలు చిక్కుకున్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు అల్లాహ్ పైన దృఢ నమ్మకం, దృఢ విశ్వాసం. హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్ అని ఏమనేవారు? క్లిష్టమైన సమయంలో, సమస్యలు చిక్కుకున్నప్పుడు అల్లా నా తోడుగా ఉన్నాడు, అల్లా చాలు, అల్లా నాకు సహకరిస్తాడు అని అనేవారు. ఈ దృఢ విశ్వాసం, ఈ దృఢ నమ్మకం ఆయన యొక్క జీవిత చరిత్ర నుండి మనం నేర్చుకుంటే సరిపోతుంది. హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్. అల్లా సుబ్హానహు వ తఆలా సర్వలోకాల సృష్టికర్త, ఈ సర్వ సృష్టిని నడిపించేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా, సర్వ సృష్టి పైన అధిపతి అల్లా సుబ్హానహు వ తఆలా, యజమాని.
ఆయన నా తోడుగా ఉంటాడు అని దృఢ నమ్మకంతో క్లిష్టమైన సమయంలో దృఢ విశ్వాసంతో జీవితాన్ని గడిపేవారు ఇబ్రాహీం అలీస్సలాం. యూనుస్ అలీస్సలాం తప్పు చేసేశారు. చేప కడుపులో ఆ చీకటి లోపల నుండి నేను తప్పు చేసేసాను, పొరపాటు జరిగింది అని తెలుసుకున్న తర్వాత లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువా గురించి ఏమంటున్నారంటే, ఎవరైతే దువా చేసుకుంటున్నప్పుడు వారి దువాలో 2 సార్లు లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్ అనే దువా అలవాటు చేసుకుంటారో, పఠిస్తారో, వారి దువాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే స్వీకరించేస్తాడని సహీ హదీస్ ఉంది. ఈ విధంగా ప్రవక్తల యొక్క గాథలు, వాళ్ళ స్టోరీస్, ప్రాఫిటిక్ స్టోరీస్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఆ మెసేజ్ ఏంటో మనం తెలుసుకోవాలి. సోదర మహర్షులారా, సంక్షిప్తంగా చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాల్సి ఉంది కాబట్టి సమయం లేదు. కాబట్టి ఖురాన్ గాథల నుండి లాభం ఏంటి, ఖురాన్లో ఉన్న స్టోరీస్ చదివితే దాని ద్వారా మనకి ఉపయోగం ఏంటి అని చూసుకుంటే, ఒకటి ఏంటంటే మనలో విశ్వాసం దృఢంగా మారుతుంది, విశ్వాసం పెరుగుతుంది. రెండోది ఏంటంటే క్లిష్టమైన సమయాల్లో సమస్యలు చిక్కుకున్నప్పుడు అల్లా పైన భరోసా, తవక్కుల్, దృఢ విశ్వాసంతో ఏ విధంగా జీవితం గడపాలనే గుణపాఠం మనకి నేర్పిస్తుంది. తర్వాత తౌహీద్ పైన, దేవుని ఏకత్వం పైన స్థిరత్వంగా ఎలా జీవితం గడపాలి ఇది మనకి నేర్పిస్తుంది. దావత్ పని, ధర్మ ప్రచారం ఎలా చేయాలి, ధర్మ ప్రచారం చేసేటప్పుడు ఏదైతే అడ్డంకులు వస్తాయో, కష్టాలు వస్తాయో అలాంటప్పుడు ఎలా సహనం వహించాలి అది నేర్పిస్తుంది. అదేవిధంగా పరలోకన చింతన ఎలా చేయాలి, పరలోకం కోసం ఎలా తయారీ చేసుకోవాలి, ఆఖిరత్ కోసం ఎలాంటి ప్రయత్నం చేయాలి ఖురాన్ గాథలు మనకి నేర్పిస్తున్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఖురాన్ యొక్క గుణపాఠం మనం చూసుకుంటే. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఈ స్టోరీస్ ఎలా తెలుసుకుంటాం? 2 పుస్తకాల గురించి చెప్తాను. ఒకటి ఏంటంటే అల్ ముస్తఫాదు మిన్ కిససిల్ ఖురాన్ ఇల్ కరీం. అల్ ముస్తఫాదు మిన్ కిససిల్ ఖురాన్ ఇల్ కరీం. ఈ పుస్తకం రాసిన వారు, రచయిత దుక్తూర్ అబ్దుల్ కరీం జైదాన్. రెండోది కిససుల్ అంబియా ఇబ్న్ కథీర్ రహిమహుల్లా. ఈ 2 పుస్తకాలు మీరు చదువుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి మీకు. కిససుల్ అంబియా ఇబ్న్ కథీర్ రహిమహుల్లా, అల్ ముస్తఫాద్ మిన్ కిససిల్ ఖురాన్ ఇల్ కరీం దుక్తూర్ అబ్దుల్ కరీం జైదాన్. ఈ 2 యొక్క ఏదైతే పుస్తకం ఉందో ఈ పుస్తకాల యొక్క స్టడీ చేయండి, చాలా విషయాలు తెలుసుకుంటారు. మీ జీవితంలో మార్పులు వస్తాయి, ఒక రివల్యూషన్ వస్తుంది. ఖురాన్ పారాయణం చేయండి, కాన్సన్ట్రేట్ తో చేయండి. అల్లా ఏం చెప్తున్నాడు, ఇందులో గుణపాఠం ఏముంది, మెసేజ్ ఏముంది నా కోసం అని ఆ విధంగా మనం ఖురాన్ పారాయణం చేసి అలవాటు చేసుకుంటే మన జీవితం మారిపోతుంది. చాలా చేంజెస్ వస్తాయి, ఎన్నో మిరాకిల్స్, అద్భుతాలు చూస్తాం మన జీవితంలో. మనం అర్థం చేసుకొని తదబ్బుర్, కాన్సన్ట్రేషన్, ఫోకస్, స్టడీ చేయాలి, పరిశీలన చేయాలి. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ గాథలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఏదైతే గుణపాఠం చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆ గుణపాఠం నేర్చుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇంకో విషయం ఏమిటంటే, ముఖ్యమైన విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూసుఫ్ అలైహిస్సలాం యొక్క జీవిత చరిత్రను అహ్సనుల్ ఖసస్ అన్నారు. ఉత్తమమైన గాథ, ది బెస్ట్ స్టోరీ ఇన్ ది యూనివర్స్ is a life story of Prophet Yusuf alayhi salam. Best story. Prophet Yusuf alayhi salam. Yusuf alayhi salam యొక్క జీవిత చరిత్ర చదివితే ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి. మన జీవితంలో ఎన్నో గుణపాఠం మనం నేర్చుకోవచ్చు, ఎన్నో ఇబ్రత్ నిండి ఉన్నాయి ఆ గాథలు. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఏదైతే విషయాలు నేర్చుకున్నామో ఆ విషయాల నిమిత్తం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఏ విషయాలు అయితే నేర్చుకున్నామో, ఏదైతే గుణపాఠం నేర్చుకున్నామో దానిపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా.